హలో! హాయ్ అందరికీ. హనుమాన్ జయంతి శుభాకాంక్షలు అండి. చిన్న మొక్కు ఉందని చెప్పాం కదా మేము. మా పెద్ద బిడ్డ చేతుల మీదుగా సాములకు అరటిపండ్లు పంచుతామని మొక్కుకున్నాము. ఏదో మాకు తెలిసినంతలో, మాకు తోచినంతలో చేయాలి అని ఈ బాక్స్ నిండా అయితే అరటిపండ్లు తీసుకొచ్చి పంచాము నలుగురం మేము. ఇవి అయిపోయిన తర్వాతనే మేము జైత్యాల నుంచి కొండగట్టుకు వెళ్ళాలి. అందుకోసం అయితే ఫస్ట్ ఇక్కడికి వచ్చేసినాము అరటిపండ్లు పంచడానికి. ఇక్కడ పంచుడు అయిపోయిన తర్వాత అయితే గుడికి వెళ్ళాము. గుళ్ళే కొబ్బరికాయ కొట్టుకొని గుళ్ళే మంచిగా మొక్కుకున్న తర్వాత హనుమాన్ గుళ్ళే ఆ నుండి మా ప్రయాణం మా ఫ్యామిలీతో సహా వెళ్ళిపోయామన్నట్టు కొండగట్టుకి నడవడం జరిగింది. మా అమ్మ కూడా ఈసారి వచ్చింది మాతోని. ఏమైతే ఫ్యామిలీతో వెళ్తున్నాం కదా, వెళ్దామని అనేది ఎత్తితే గుడికి వెళ్ళాము కదా. గుడికి వెళ్ళిన తర్వాత సాములు ఇంకో గంట అవుతుంది స్వామి, అందరం కలిసి వెళ్దాము అని అన్నారు. కానీ ప్రతిసారి పోయినట్టు డీజేతో పోదామని అనుకున్నాము. గంట అవుతుంది అంటే పిల్లలు నిద్ర వస్తుంది అంటే చాలా కష్టం అవుతుంది. మళ్ళీ నైట్ టైం కాబట్టి వెళ్ళిపోవాలి. వాళ్ళు డీజేతో వచ్చే వాళ్ళు లేట్గా వస్తారు, మనం వెళ్దామని మేమైతే డిసైడ్ అయిపోయినాం. ఇంకా సాములు చదువుతున్నారు ఇంకా అప్పుడే. ఇక చదివేసరికి ఇంకా లేట్ అవుతుంది. ఇక మనం వెళ్దాము పిల్లల్ని తీసుకొని అని అయితే మేము మా ఫ్యామిలీతో సహా అయితే వెళ్ళిపోయాము. బయటకైతే వచ్చేసాము, స్టార్ట్ అయినాం అన్నట్టు. జైత్యాల్లో 8:20కి స్టార్ట్ అయితే మనం గుడికి వెళ్ళేసరికి దర్శనమై బయటకు వచ్చేసరికి 2:30 అయింది. అంత టైం పట్టింది. ఎందుకంటే పాదయాత్ర కాబట్టి లేట్ అయింది, బాగా టైం పట్టింది. ప్రతి ఒక్కరికి జైత్యాల నుంచి కొండగట్టుకు వెళ్ళడానికి ప్రతి ఒక్కరు సహాయం చేసిర్రు. ప్రతి ఫ్యామిలీ సహాయం చేసినట్టే ప్రతి ఫ్యామిలీకి థ్యాంక్స్. ఎందుకంటే వాటర్ బాటిల్స్, ఫ్రూట్స్ ప్రతి ఒక్కరు ఇచ్చారు. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయడం వల్ల అయితే జైత్యాల నుంచి కొండగట్టుకు వెళ్ళే ప్రతి సాములు సంతోషంగానే వెళ్ళారు. మేము కూడా అంతే సంతోషంగా వెళ్ళినాం. ఇంత చీకట్లో ఏమీ దొరకవు, కాకపోతే ప్రతి ఫ్యామిలీ ఇచ్చిన ఫ్రూట్స్, వాటర్ బాటిల్స్తోనైతే కొండగట్టు దాకా చేరుకున్నాము. చూడండి ఎంతమంది సాములు ఉన్నారో. ఇది మల్యాల ఎక్స్ రోడ్ యువతల పెట్రోల్ బంక్ వస్తుంది మనకు. ఆ పెట్రోల్ బంకులో అయితే చూడండి సాములు ఫ్యామిలీతో వచ్చే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇక్కడ ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళు ఇక్కడ ఆగినాం. కొంచెం సేపు కూర్చున్న తర్వాత మళ్ళీ బయలుదేరినాం. కొండగట్టు చేరమా పిల్లలు నిద్ర వస్తుంది అని అంటారు కావచ్చు అని భయపడ్డాం. కానీ కొండగట్టుకు అయితే చేరుకున్నాం. చూడండి మా వెనక స్వాములు కూడా చాలామంది వచ్చారు. మేము కూడా వెళ్ళినాం అన్నట్టు. ముగ్గురమే ముందున్నాం. మా ఆయన కొంచెం లేట్గా నడిచిండు, వెనకనే ఉన్నాడు. ఇక మా పిల్లలు కాళ్ళు నొస్తున్నాయి మమ్మీ ఆగుదాము అని అన్నాడు. ఆగినా కానీ లేట్ అవుతుందని నేను పానానికి కొంచెం దూరం అయితే అయిపోతుంది అని పిల్లల్ని ఏదో జయించుకుంటా అయితే తీసుకొని వచ్చాను. చూడండి మా పిల్లల ముఖం మొత్తం వాడిపోయినట్టు అయిపోయినాయి. పాపం ఓపిక లేదు, ఏదో నవ్వాలి కదా అన్నట్టు నవ్వుకుంటూ వస్తుర్రు. స్టార్ట్ అయిన తర్వాత బాగానే ఉంది. మధ్యలోకి వచ్చిన తర్వాత కాళ్ళు బాగా రోడ్డుకు పొద్దున్న నుండి వేడిగా ఉండే రోడ్డు కదా, నడిచిన తర్వాత కాళ్ళు బాగా ఎర్రగా అయిపోయినాయి. నడవాలంటే ఓపిక లేదు కానీ నడవాలి, అది మన మొక్కు తీర్చాలి. ఆ హనుమాన్ దయ ఉంటే మనం ఖచ్చితంగా చేరగలుగుతాం, గుట్ట ఎక్కగలుగుతాం అని అయితే తీసుకొని వచ్చిన పిల్లల్ని. అంతే సంతోషంగా అయితే బయలుదేరినాం. ఎంత సంతోషంగా బయలుదేరినామో అంతే సంతోషంగా దేవుని మొక్కులు అయితే ఉపయోగినాం. ప్రతిసారి చెప్పినట్టే ఆయన మొక్కులు ఆయనకైతే ఉపయోగినాం. ఈ తెల్ల లైన్స్ ఉన్నాయి చూడండి, ఈ లైన్స్ మీద నడిచినప్పుడు కాళ్ళు నొస్తలేవు, మడతలేవు. తర్వాత రోడ్ ఎక్కిన తర్వాత కాళ్ళు నొప్పులు, మంటలు వస్తున్నాయి. ఎందుకు అంటే రాళ్ళు ఉంటాయి కదా చిన్న చిన్నవి, అవి గుచ్చినట్టు అయ్యి కాళ్ళు, పిల్లల కాళ్ళైనా మన కాళ్ళైనా పెట్టడం కష్టం. చాలామంది సాక్సులు వేసుకొని నడిచిర్రు, టవల్ కట్టుకొని నడిచిర్రు. కానీ మా పిల్లలు ఎంత ఉన్నా కానీ మాతో మేము ఎట్లా నడిచినామో వాళ్ళు కూడా అంతే నడిచిర్రు. నడుస్తారని ప్రతిసారి నడిచినా కానీ ఏదో భయం ఉంటుంది కదా, చేరేదాకా భయంలాగానే ఉంటుంది. చేరుకున్నాము. ఎక్కడికి గుట్ట కిందికి అయితే ఇప్పుడు వచ్చినాము. చూడండి ఇక్కడ నుండి మళ్ళీ గుట్ట ఎక్కాలి, మధ్యలో ఉంటుంది గుట్ట ఎక్కేది. కానీ మెట్ల నుండి ఎక్కితే మెట్లు 2 ఫీట్లు ఉన్నాయి, ఎక్కడం కష్టం. ఇట్లా వెళ్తేనేమో బాగా హైట్ ఉంది, ఎక్కలేము. కొంచెం సేపు అయితే ఆగినాము. ఈ బ్రిడ్జి తర్వాత మెట్లు వస్తాయి, మెట్ల దగ్గర నుండి స్టార్ట్ అవుదామని అక్కడ కొంచెం సేపు ఆగి కూర్చున్న తర్వాత మళ్ళీ లేచి బయలుదేరినాం. మాతో పాటు బాగా మంది సాములు వచ్చారు.
కొంతమంది ఇట్లా వెళ్తే కొంతమంది రోడ్డు నుండి వెళ్ళారు, కొంతమంది మెట్ల నుండి వెళ్ళారు. మేమైతే మెట్ల నుండి వెళ్ళినాం ఈసారికి అయితే. పోయినసారి రోడ్డు నుండి వెళ్ళినాం, అంతకుముందు సారి మెట్ల నుండి వెళ్ళినాం. నైట్ కదా వద్దు రోడ్ మీద నుండే పోదామని చెప్పినాం ఆయనకు. వద్దు మెట్లు అయితేనే ఎక్కగలుగుతాం, రోడ్డు ఎక్కలేము అని అన్నాడు. మెట్ల నుండి ఎక్కినాం. ప్రతి ఫ్యామిలీ ఎట్లా సపోర్ట్ చేసిర్రు, పోలీసులు కూడా అంతే సపోర్ట్ చేసిర్రు. ఎందుకు అంటే మెట్ల పైన మేము నలుగురం మాత్రమే ఆగినాము, సాములందరూ వెళ్ళిపోయారు. లాస్ట్కు ఒక పోలీస్ ఆయన వచ్చి అయితే ఇక్కడ ఎక్కువసేపు ఆగొద్దు స్వామి, లేట్ అవుతుంది, మీరు వెళ్దాం రండి అని మమ్మల్ని అయితే కూర్చొనియలేదు. 10 నిమిషాలు కూర్చున్న దాకా నిల్చున్నాడు. నిల్చొని 10 నిమిషాల తర్వాత రండి స్వామి వెళ్దాం, రండి స్వామి అని మా ఫ్యామిలీని కూడా తీసుకెళ్ళిండు పాపం. ఇంకా చూడండి ఎట్లున్నాయో మెట్లు స్టార్ట్ అయిన తర్వాత మెట్లను చూస్తేనే భయమైంది. బాగా దూరం మెట్లు అంటే తిరుపతి మెట్లు గుర్తుకొచ్చినాయట మా పిల్లలకి. ఇంతకుముందుకు ఒకసారి తిరుపతి మెట్ల గురించి చెప్పిన కదా, ఈ మెట్లను చూస్తే మమ్మీ తిరుపతి మెట్లు గుర్తుకొచ్చినాయి అని అన్నారు మా పిల్లలు. అయితే తిరుపతి మెట్ల లాగానే ఉన్నాయి, కాకపోతే ఇంకా మనం తిరుపతి మెట్లు ఎక్కువ, ఈ మెట్లు తక్కువ. కానీ పిల్లలకు అయితే తిరుపతి మెట్లు గుర్తుకొచ్చినాయంటే నాకు నవ్వొచ్చింది. ఎందుకంటే అవి 2300 పైగా మెట్లు, ఇవి తక్కువనే ఉన్నాయి. కానీ ఎక్కాలంటే వాళ్ళకు దేవుడే గుర్తుకొచ్చిండు. మధ్యలో ఒక గుడి ఉంది, పుట్ట ఉంది. ఆ పుట్ట దగ్గర గుడి దగ్గర ఆగి కొంచెం సేపు కూర్చున్న తర్వాత వాటర్ తాగిన తర్వాత మళ్ళీ బయలుదేరదామని కూర్చున్న తర్వాతనే పోలీసు వచ్చిండు, తీసుకెళ్ళిండు మమ్మల్ని పైదాకా. అయితే చూడండి ఎంత చీకట్లో కూడా ఎట్లా కనిపిస్తుందో. మేము ఎట్లా నడిచినా మా సాములు కూడా అంతే నడిచారు. మాతో వచ్చిన వాళ్ళు అయితే వెళ్ళిపోయారు, మేమే అయినాం. ఇంక ఓపిక లేదు, కానీ నడదాం అని వచ్చిన వాళ్ళు మా ఆయనతో నడవాలి. మెట్లు ఎక్కడైతే బాగా కష్టమైంది. మా చిన్న బిడ్డ అన్న ఓపిక కొద్ది నడవడానికి ట్రై చేసింది, కానీ మా పెద్ద ఆమె అయితే కొంచెం చూడు గింత చిన్న స్వామి వెళ్తుండు అంటే అందరు మీలాగానే ఉండాలి అంటుంది. ఆ స్వామి వెనకనే నడిచింది మా పెద్ద బిడ్డ. నేను మా చిన్న ఆమె అయితే లేట్గా నడిచినాం. అన్నుడు అంటది ముందే ఉంటుంది, ఆమె మాకంటే ముందే ఉన్నది. బాగా అనుకున్నట్టు దర్శనం చేసుకున్నందుకు, దర్శనం అయినందుకు కూడా ఎంతో సంతోషంగా ఉంది. చూడండి ఓపికలు లేవు, ఇట్లా అయిపోయినాయి మా ఫేస్లో. ఇక్కడ కూర్చున్నామని చెప్పినా కదా, కూర్చున్నాం. ఓపిక తెచ్చుకొని కొంచెం సేపు ఆగుదామని ఆగినాం, కానీ ఇక కాళ్ళు చూసుకుంటారు పాపం, కాళ్ళు ఎర్రగా అయిపోయినాయి, పొక్కులు వచ్చినాయి. వాళ్ళకి నడిచే ఓపిక లేదన్నా కదా, నడిచే ఓపిక లేదు. కానీ రారు నాని అన్నందుకు వచ్చి పాపం కాళ్ళకేమో గుచ్చుకున్నాయట. కాళ్ళనే చూస్తుంది ఓకే. పైన చంద్రుడు చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో. ఈ సాములు ఇరుముళ్ళు కట్టుకొని వెళ్ళిపోతున్నారు. వీళ్ళ వెనకాలనే పోలీసు వచ్చిండు. మేమే కూర్చున్నాం కదా రండి అని మమ్మల్ని తీసుకొని వెళ్ళిండు. చీకటి, మేమే ఉండడం. ఒక ఫ్యామిలీ కూడా వచ్చారు. ఆ ఫ్యామిలీ తర్వాత మేము వెళ్ళిపోయినాం ఇక పైకి. ఆయనతో వెళ్ళి దర్శనం చేసుకుందామని అయితే చూడండి ఒక్కొక్క మెట్టు ఎంత హైట్ ఉందో. ఓపిక లేకున్నా ఎట్లా తీస్తుందో వీడియో. ఫేస్ మొత్తం వాడిపోయింది మా పెద్ద బిడ్డది. చేయాలి కదా అన్నట్టు చేస్తుంది. ఓపిక లేకపోతే వీడియో ఎవరిది ఏమని కొడుతుర్రు, వద్దు పా అన్నా కానీ తీసింది. ఎట్టకేలకు పైకి అయితే వచ్చేసినాం. చూడండి అక్కడ లైట్ వస్తూ పోతుంది చూడండి, అక్కడనే సాములు అందరూ పడుకున్నారు. అక్కడికి వెళ్తే మేము గుట్టెక్కినట్టు. ఆయన ఎక్కాలంటే ఇక ఓపిక లేక ఆలోచించుకుంటూ అయితే ఎక్కినాం పై వరకు. ఈ సాములు చూడండి ఎంత రెస్ట్ తీసుకుంటున్నారో. వీళ్ళు పాపం 2-3 రోజుల నుంచి నడిచి అలసిపోయిన సాములు అందరికి ఇక్కడికి అయితే పడుకున్నారు. ఎవరి ఫ్యామిలీతో వాళ్ళు వచ్చారు. సాములతోనే ప్రతి ఒక్కరి అంటే ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా వచ్చారు. సాములు వాళ్ళు ఇట్లా
ఇట్లా పడుకునేటోళ్ళు ఇట్లా పడుకునుడు, రెస్ట్ తీసుకునే వాళ్ళు రెస్ట్ తీసుకునుడు అయిపోయింది. గుండంలో పోయినాం, స్నానం చేసినాం. అప్పటికి 12 దాటింది, 1 అయిపోయింది. ఇక సర్వదర్శనం అంటే లేట్ అవుతుందని ప్రత్యేక దర్శనం అంటారు కదా, దర్శనానికి అయితే పోయినాం. దర్శనం అయితే చేసుకున్నాం బాగానే. దర్శనం అవుతుంది అనుకోలేదు, కానీ దర్శనం అయితే బాగానే అయింది. ఎందుకంటే నైట్ కదా ఆపేస్తారు అనుకున్నాం. జయంతి మళ్ళీ ఫుల్ మంది, బాగా మంది సాములు ఉన్నారు. ఆ సాములల్లో దర్శనం చేసుకోవడం అంటే బాగానే కష్టమవుతుంది అని అనుకున్నాం. కానీ ప్రత్యేక దర్శనానికి పోయినాం కాబట్టి తొందరనే అయిపోయింది. 10 నిమిషాలలో బయటకు వచ్చినాం. చూడండి సాములు, ఎంతమంది సాములో మాలలు తీసి దర్శనం చేసుకొని వచ్చేవాళ్ళు బాగా మంది. మేము కూడా దర్శనం అయితే అయిపోయింది కాబట్టి ఇంకా బయటకైతే వచ్చినాం. బేతాళం దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడ నుండి బేతాళం దగ్గరికి వచ్చిన తర్వాత ఒల్లుబండ అంటారు. ఇది పడితే ఏదైనా ఉంటే వెళ్ళిపోతుంది అంటారు. అందుకోసం మా పిల్లలు అయితే ఒల్లుబండ పట్టిర్రు. వాళ్ళకి ఎప్పుడు పోయినా మేము కొండగట్టులో బేతాళం దగ్గర ఇట్లా పట్టించుడు మాకు అలవాటు అయిపోయింది. ఫ్యామిలీ అందరం పట్టినాం. అయిపోయింది, దర్శనం అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. తిరిగి మళ్ళీ జైత్యాలకు అయితే ప్రయాణం అయినాం. జైత్యాలకు అయితే వచ్చేసరికి ప్రొద్దున 5 అయింది. నైట్ 8 గంటలకు అట్లా స్టార్ట్ అయితే ప్రొద్దున 5 గంటలకు అయితే ఇంటికి వచ్చినాం. కానీ అక్కడ కాళ్ళు నొప్పులు అవి ఉండే, కానీ బస్ ఎక్కిన తర్వాత దర్శనం అయిన తర్వాత మాకు కాళ్ళు నొప్పి